అమ్మా. ఏం గౌరీ, నేనో మాట చెప్పనా? ముందు నేనో మాట చెప్పాలనుకుంటున్నాను. సరే, నువ్వే చెప్పు. ఒక లక్షాధికారి ఉన్నాడు. అతన్ని కోటీశ్వరుని చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎవరు? న్యూ సాలిటరీ హీరో గురు. అర్థం అయ్యేటట్లు చెప్పు. గురువును నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ లక్షాధికారి కోటీశ్వరుడవుతాడు. మధుమూర్త గిదుమూర్త, వాడికి అదే శాస్తి. అమ్మా, నా జుట్టు కత్తిరించిన వాళ్ళు నా తలే నరకాలని చూస్తున్నారమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? కోటీశ్వరరావు కూతురు కోరి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళింటి పని మనిషి కూతుర్ని ఏ ఫూలైనా పెళ్లి చేసుకుంటాడా? నా అంశం. పాఠకుడి పేరు కంటే నా పాపులారిటీ గొప్పను ప్రూవ్ చేసే ఘట్టం ఇది. గౌరీ నాగుపుట్లో చిక్కే అవకాశాన్ని వదులుతానా నేను? వదులుతానా అని ఎవరయ్యా? మధుమూర్తి గారు ఉన్నారా? మధు లేడు, గిదు లేడు. ఏమిటి విషయం? ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోసం వచ్చాను. నువ్వెవరు? దాని మొగుణ్ణి. ఓరిని తస్తదియ్యా. గౌరీ మధుమూర్తికి ఎందుకు విడాకులు ఇవ్వాలి, ఇంకొక పెళ్లి తనెందుకు చేసుకోవాలి, వీటన్నిటికీ కారణాలు మీకు తెలియాలి. మీరు ఆ న్యూస్ పత్రికల్లో వెయ్యాలి. అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలిపించారు. పెద్ద మనుషులాంటి ఆ మధుమూర్తి చిలక పిట్టలాంటి నా పిల్లను వదిలేసి జ్యోతి అనే మంకీ లాంటి, మంకీ అంటే కోతి, ఒక కోతిని పట్టుకున్నాడు. కోతి అని బ్రాకెట్లో వేసుకుంటాం. ఆ కోతి ఎవరు, ఎటువంటిది, అది మీకు తెలియాలి. ఆ కోతి లాంటి జ్యోతి ఒక నీతి లేనిది, నైట్ క్లబ్లో ఆడేది, 4 సార్లు జైలు కూడా వెళ్ళింది. దాన్ని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడయ్యా మధుమూర్తి. ఇంటి గౌరవం అంతా గంగపాలైపోయింది. హూ ఇస్ గంగపాల్? పరువు పోయిందని అర్థం. ఓహో, అందుకే బాబు డైవర్సు, మ్యారేజీ. ఇప్పుడు తెలిసిందా? అసలు రోషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా చెప్పండి? పత్రికల వాళ్ళు కదా, న్యాయం చెప్పండి. పక్కనే ఉన్నారుగా, ఈయన అడగండి. ఈయనెవరు? ఈయనేనండి ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు. అయితే మ్యారేజ్ అయిందనమాట. ఓహో, సార్ ఈవిడ చెప్పిందంతా నిజమేనా? కాదు, ఆవిడ చెప్పే అబద్ధాలకి నన్ను తోడుగా ఉండమన్నా. చాలా డబ్బిస్తామన్నా. నాకు లేక అప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈవిడ చెప్పిందంతా అబద్ధం. నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఏమిటండి ఇది ఇలా తుస్మనిపించారు? ఓరిని దుంప తెగ, కొంప ముంచేవు కదరా. ఊరిని దుంప తెగ, కొంప ముంచావు కదరా అని చెప్పారే మీరు. పత్రికలో రాయట్సా? రాసుకున్నాయా? ఊరిని దుంప తెగ. నన్ను అన్యాయం చేసేది